రాజకీయాల్లో ఎవరి స్వార్థం వాళ్ళదే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ స్వార్థం ఏంటి? తనకొక 90-100 సీట్లు సొంతగా రావాలి. జనసేన ద్వారా 15-20 యాడ్ అవ్వాలి. అందుకని జనసేనకు 15-25 ఇస్తే వాళ్ళు 15 గెలిస్తే ఒక పొత్తు తోడవుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పొత్తుంటే వాళ్ళు తోడుంటే దానివలన ఒక 5% 10% ఓట్లు యాడ్ అయితే ఇంకో 10 సీట్లు పెరుగుతాయి. అప్పుడు 110-120 దాకా తాము వెళ్ళొచ్చు. దానికి తోడు తాము సింగిల్గా 100 సీట్లు సాధించాలా, దానికి జనసేన భారతీయ జనతా పార్టీలు కావాలన్నట్టు తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ. జనసేన ఏంటి, భారతీయ జనతా పార్టీని నేను వెంట పెట్టుకొస్తున్నాను కాబట్టి మా ఇద్దరికి కలిపి 75 సీట్లు ఇచ్చేసి అప్పుడు మేము అందులో 50-60 గెలుస్తాం. తెలుగుదేశం పార్టీ 100 సీట్లో పోటీ చేసి ఒక 50-60 గెలుస్తుంది. అప్పుడు మేము చెప్పినట్టు అంటే పూర్తిగా చంద్రబాబు గుప్పెట్లో కాకుండా ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు మన డిమాండ్లు కూడా సచ్చినట్టు నెరవేర్చగలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్. ఇది ప్రస్తుతం ఇద్దరి ఎత్తులు, పై ఎత్తులు. ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ వల్ల తాము లబ్ధి పొందాలని కోరుకుంటారు. అదే ఇద్దరు అటు పవన్ కానీ బాబు కానీ చేస్తున్నటువంటి ఎత్తు. ఎవరిది ఫలిస్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సింది.